అసలు ఆకాశం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుందో మీకు తెలుసా? సూర్యకాంతి తెల్లగా కనిపిస్తుంది కానీ అందులో నిజానికి ఎన్నో రంగుల కాంతులు కలిసిన రూపమనే చెప్పుకోవాలి. అయితే ఈ రంగులన్నీ వేవ్‌లెంత్ పరంగా వేరువేరుగా ఉన్న ఆకాశం వైపు సూర్యకాంతి వెళ్తున్నప్పుడు అది గాలిలో ఉన్న గాలి అణు ధూళి కణాలతో ఢీకొడుతూ ఉంటుంది. అయితే అందులో ఉన్న నీలం రంగు కాంతి చిన్న తరంగ ధైర్యాలుగా కలిగి ఉండడం వల్ల అది ఎక్కువగా చిమ్మడం అనేది పైకి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నీలం కాంతి అన్ని చోట్ల చిమ్ముతూ ఉండడం వల్ల మన కళ్ళకు ఆకాశం అనేది నీలం రంగుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే సూర్యాస్తమయ సమయంలో ఎర్రగా ఎందుకు కనిపిస్తుందనే కోణంలో చూసినట్టయితే సూర్యుడు అస్తమించేటప్పుడు కాంతి భూమికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో నీలం రంగు మొత్తం స్కాటర్ అయిపోవడం వల్ల మిగిలిపోయిన ఎరుపు మరియు నారింజ రంగులు మన కళ్ళకు కనిపించడం వల్ల ఈ సూర్యాస్తమయ సమయంలో ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అసలు భూమి ఎలా ఏర్పడిందో మీకు తెలుసా? సుమారు 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి అనేది ఏర్పడడం అయితే జరిగింది. అది సూర్యుడు పుట్టే సమయంలో సూర్యుని చుట్టూ ఉన్న ఒక ముఖ్యమైన గాలి అనే చెప్పుకోవాలి. అయితే ధూళి మేఘం సోలార్ నెబులా నుండి భూమి అయితే మొదలవడం జరిగింది. అయితే ఈ మేఘం గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి వల్ల చుట్టి గట్టిగా మారడం అనేది ప్రారంభం అయ్యింది. మొదట చిన్న ధూళి కణాలుగా ఒక దానినొకటి అంటుకొని పెద్ద గడ్డలుగా మారడం జరిగింది. ఇవి ప్లానెట్ సిమెల్స్ అని అనబడతాయి. వీటిని సముదాయం అవుతూ ఫ్రీ ఎర్త్గా మారడం అయితే జరిగింది. భూమి తొలినాళ్ళలో అగ్ని వంటి ఉష్ణోగ్రతలతో నిండి ఉండేది. ఆపై బాహ్యంగా పడిన కమిట్లు గ్రహ చక్రాల వల్ల నీరైతే చేరడం జరిగింది. అగ్నిపర్వతాలు వర్షాల వల్ల ప్రాథమిక వాతావరణం కూడా ఏర్పడడం జరిగింది. సముద్రాలు ఏర్పడిన తరువాత కొంతకాలానికి సూక్ష్మజీవులు పుట్టి జీవితం మొదలైందని చెప్పుకోవాలి. భూమి మీద జీవితం ఎవరు పెట్టించిన విధంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వస్తూ జరిగింది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధిస్తున్నారు. అయితే ఇది బిగ్ బ్యాంగ్ గ్రహాల ఏర్పాటులో భాగంగా జరిగిన ప్రక్రియనే చెప్పుకోవాలి. అసలు బ్లాక్ హోల్ అంటే ఏమిటో మీకు తెలుసా? బ్లాక్ హోల్ అనేది సైన్స్లో చాలా రహస్యంగా అద్భుతంగా భావించబడే విషయం అనే చెప్పుకోవాలి. ఇది అంతరించిపోయే శక్తివంతమైన ఆకర్షణ కేంద్రం అంటే గ్రావిటీ సెంటర్. ఇది ప్రకాశాన్ని కూడా బయటకి వెళ్ళనివ్వలేనంత శక్తి దీనిలో దాగి ఉంటుంది. దాని దగ్గరకు వచ్చిన ప్రతివి కూడా లోపలకు లాగేసుకున్నంత శక్తి అయితే దానికి ఉంటుంది. కాబట్టి అది మనం చూడటానికి కూడా చీకటి గుండ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు బ్లాక్ హోల్ అనేది ఎలా ఏర్పడిందో మీకు తెలుసా? అయితే ఒక భారీ నక్షత్రం అంటే మాసివ్ స్టార్ తన జీవితకాలం పూర్తి చేసుకున్న తరువాత అది తనంతట తానే సంకోచించుకుంటూ అంటే కొలాప్స్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న ప్రాంతంలో అంతటి భారీ బరువుగా ఏర్పడడం వల్ల అక్కడ ఆకర్షణ శక్తి మరింత పెరిగిపోతూ ఉంటుంది. దాన్నే బ్లాక్ హోల్గా పిలుస్తూ ఉంటాం. 2019లో శాస్త్రవేత్తలు తొలిసారిగా ఒక బ్లాక్ హోల్ అయితే చిత్రీకరించడం జరిగింది. M87 గ్యాలక్సీ పరిశోధకులు చాలా బ్లాక్ హోల్స్ అయితే కనుగొనడం జరిగింది. అందులో ముఖ్యమైనది సాగిటేరియస్ A. ఇది మన గ్యాలక్సీ మధ్యలో ఉంది.